హీరోయిన్ తో చేసిన మెలడీ బాగుంది. శశిరేఖ సాంగ్ ఉంది. అనిల్ రాయపూడి మళ్ళీ వేడివేడిగా వడ్డించాడు ఈ సంక్రాంతికి వేడివేడి పకోడి. చూస్తున్నంత సేపు ప్రేక్షకులు షేక్ అవుతుంది వాళ్ళ బాడీ. మూవీ మాత్రం అమేజింగ్. ఒక్కొక్క సాంగ్స్ గానీ ఒక్కొక్క డైలాగ్ కానీ మోర్ ఓవర్ ఆ ఫైట్స్ ఉన్నాయి చూడండి, వేరే లెవెల్. బేసిక్ గా నాకు హుక్ స్టెప్ కావాలా మీ అందరికి? కావాలా మీకు హుక్ స్టెప్? ఇట్లా అసలు వేరే లెవెల్ ఉంది అసలు హుక్ స్టెప్. చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ చాలా బాగుంది. చాలా నచ్చింది. చాలా బాగుంది. ఇద్దరు ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. ఇద్దరు ఎంట్రీ ఇవ్వగానే చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది. ఫైనల్ గా కామెడీ ఎంటర్టైన్మెంట్, ఫైట్స్, కామెడీస్, సాంగ్స్ కూడా చాలా హిట్ గా ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ అంటే ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్. సంక్రాంతికి హిట్ బ్లాక్ బాస్టర్ అంతే. వేరే లెవెల్ ఉందన్న. ఎవరిని దక్కనివ్వలే, ఇద్దరు ఎవరిని దక్కనివ్వలే. కంప్లీట్ తీశారు. కాంబినేషన్ అయితే వేరే లెవెల్. పిచ్చి తప్పిద్ది లోపల ఫుల్ లెంత్ అన్న. ఇప్పుడు సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు ఎంటర్ అయినప్పటి నుంచి అక్కడ నుంచి మొత్తం అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్. అసలు వేరే లెవెల్. చూడాలంటే థియేటర్ లో చూడాలి. సంక్రాంతి హిట్ బ్లాక్ బాస్టర్. మామూలుగా సంక్రాంతి ఇంకో బ్లాక్ బాస్టర్ కొట్టని చెప్పుకోవచ్చు. అనిల్ రావుపూడి అయితే మామూలుగా పెండొచ్చు బాస్ ని. ఒకప్పుడు 20 years బ్యాక్ ఎలా అయితే బాస్ మనకి ఒక కామెడీ టైమింగ్ ఉంటుందో అది నెక్స్ట్ లెవెల్ వాడుకున్నాడు. తన ఆ కామెడీ టైమింగ్ అయినా, ఎంటర్టైన్మెంట్ అయినా సరే, లేదా డాన్స్ అయినా, ఫైట్స్ అయినా సరే నెక్స్ట్ లెవెల్. అసలు లాస్ట్ 20 years ఎవరు ఎందుకంత వాడుకోలేదు తెలియదు, కానీ నెక్స్ట్ లెవెల్ వాడుకున్నాడు. 100% రీజనల్ ఇండస్ట్రీ అవుతుంది. సంక్రాంతి వస్తున్న ఒక్క రూపాయి కూడా తగ్గదు. 400 crores ఈజీగా కొడుతుంది. కామన్ లేదు. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే బాస్ టైమింగ్ మొత్తం 1 man show నడిపించాడు. మొత్తం ఎక్కడ కూడా ఒక రొటీన్ స్టోరీ, ఒక విశ్వాస స్టోరీ చేసుకున్నా సరే మొత్తం ఎంటర్టైన్మెంట్ 2.5 hours అలా కూర్చోబెట్టారు. పండగ అయితే 100% బ్లాక్ బాస్టర్. ఫుల్లీ ఎంజాయ్మెంట్. ఎక్సలెంట్. ఎక్కడ వల్గారిటీ లేదు. ఫుల్ లెంగ్త్ కామెడీ. చాలా బాగుంది. చాలా 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 బాగుంది సినిమా. ది బెస్ట్. ఎవ్రీవేర్, ఎవ్రీ ఫ్రేమ్ బాస్ వాజ్ యూటిలైజ్. చిన్న ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగా చేశారు. బాస్ స్టోరీ అంత బాగా చేపించాడు. సంక్రాంతి బ్లాక్ బస్టర్ మన శంకర్ ప్రసాద్ గారు అన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం అయితే కామెడీ ఎంటర్టైన్మెంట్ గా ఉందన్న. చాలా బాగా తీసాడు. సెకండ్ హాఫ్ లో ఎమోషన్ అన్ని మిక్స్ చేశాడు. ఓవరాల్ గా చెప్పాలంటే సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మెగా బ్లాక్ బస్టర్. చాలా బాగుంది. చిరంజీవి చాలా తర్వాత మళ్ళీ ఇంత గ్లామర్ గా చూడండి. ఇదే ఫస్ట్ హీరో కస్సా అని మరి సాంగ్. చిరంజీవి అనే వ్యక్తి ఇలా అంత గ్లామర్ గా, అనిల్ రావుపూడి అనే వ్యక్తి ఇంత గ్లామర్ గా చూపిస్తాడని నేను అనుకోలేదు. అనిల్ రావుపూడి మా మేనల్లుడి టైప్ లో మా అన్నయ్యని బాగా చూపించాడు. అన్నయ్య అంటే అబ్బా దుర్సబ్బా. అది చెప్పటమే కాదు, సినిమా చూడాలి మీరంతా. సినిమా చూస్తే దానిలో ఉన్నది మీకు తెలిసిపోతుంది.